హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ అనమాట ఇది. ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని అది స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకొని స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు పెట్టుకోవాలి. అందులో ఉరద్ దాల్, మినపప్పు, పొట్టు మినపప్పు ఉంటుంది కదా, పొట్టు మినపప్పు అండ్ ఆవాలు అండ్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్, ట్రై చేయండి తప్పకుండా. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా మగ్గనివ్వాలి. అందులోనే కొద్దిగా టర్మరిక్, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్, టర్మరిక్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే కింద మాడిపోకుండా బాగా వస్తుంది. క్యాబేజ్ మీకు లేతగా ఉంటే తొందరగా అయిపోతుంది, వాటర్ బాగా వచ్చి. అదే కొంచెం టైట్గా అనిపిస్తే మాత్రం కొంచెం అలా స్టీమ్ మీద జస్ట్ స్ప్రింకిల్ చేసుకున్న వాటర్ అప్పుడు అది క్యాబేజ్ మగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత క్యాబేజ్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ అవనివ్వాలి. బాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో స్టీమ్ వస్తున్నప్పుడల్లా ఆ స్టీమ్ తోటే చాలా వరకు ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి బాయిల్ అయిందో లేదో, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కదా క్యాబేజ్. లాస్ట్లో కర్రీ పౌడర్ ఒకటి వేసాను, ఇది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇది కూడా ఈ కర్రీ పౌడర్ చాలా హెల్దీ అన్నమాట. ఇది ఆల్రెడీ మంచన్ గారి దగ్గర చూసి నేను ట్రై చేశాను. బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇలాగ అన్ని ఫ్రై కర్రీస్లో దాని మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. ఈ కర్రీ మీకు బాగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంతవరకు బాయ్.